ఇవన్నీ కూడా చూడొచ్చు, చూశారు కదా ఆల్రెడీ, ఇవన్నీ కూడా వీడియోలు ఆల్రెడీ. అదే ఈ ఎర్రగడ్డ రైతుల మార్కెట్ చూస్తున్నారు కదా ఆల్రెడీ. ఎర్రగడ్డ రైతుల మార్కెట్ అని అంటేనే మీకు అన్ని రకాల గేదెలు కూడా మీకు చూసుకోవచ్చు ఆల్రెడీ. ఎర్రగడ్డ రైతు మార్కెట్ ఇది. ఎర్రగడ్డ రైతుల మార్కెట్లో మీకు అన్ని రకాల కూడా గేదెలు కూడా మీరు చూసుకోవచ్చు ఆల్రెడీ. అన్ని రకాల గేదెలు ఇక్కడ తిరుగుతూ ఉంటాయి, అందుబాటులో ఉంటాయని చెప్పుకోవచ్చు ఆల్రెడీ. చూసే తీసుకోవచ్చు ఆల్రెడీ. ఎర్రగడ్డ పడ్లు కానీ అన్నీ కానీ ఇవి కానీ అన్నీ కూడా చూసే తీసుకోవచ్చు ఆల్రెడీ. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎక్కడి నుంచి వస్తున్నారు? మా నాగిరెడ్డి కూడా. నాగిరెడ్డి కూడా అంటే కొనడానికి వచ్చావు, అమ్మటానికి వచ్చావు? కొనడానికి వచ్చాం. ఎలా ఉన్నాయి? తీసుకుని ఏమన్నా తీసుకోలే అన్న. ఎలా ఉంది? రేట్లు ఎక్కువ అనిపిస్తున్నాయి, తీసుకోలే. రేట్లు ఎక్కువ అనిపిస్తున్నాయి. ఎక్కడ అంటే ఊర్ల నుంచి వచ్చి ఇక్కడ పల్లెటూరు నుంచి వచ్చి కొనే వాళ్ళకి బాగా అందుబాటులో ఉన్నాయని చెప్పుకోవచ్చు రైతులు అన్న. రైతులు ఊర్ల నుంచి వచ్చి కొనే వాళ్ళకి బాగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక్కడికి రావచ్చు కొనడానికి రైతులకు బాగానే ఉంది. అన్ని జాతులు. ఏం చెప్తున్నావు? ఏమైనా అవుతుందా పని? ఏం కొంటున్నావు? సీదా ఏం కొంటున్నావు? పొద్దు కొంటున్నావా? బర్రె కొంటున్నావా? ఏం కొంటున్నావా చెప్పు. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్. హైదరాబాద్. ఎలా ఉంది ఈరోజు మార్కెట్లో చూస్తే? ఎట్లా అనిపిస్తుంది? ఎక్కువ రేట్లు చెప్తారు. ఎక్కువ రేట్లు చెప్తాను అంటే మామూలు కొని అమ్ముతుంటే మీరే సాదుకోవటానికి? మేము బర్రెలు ఉన్నాయి, మాకు బర్రెలు ఉన్నాయి. డైరీ ఉంది? డైరీ ఉంది, బర్రె. అక్కడ ఒక బర్రె చూసినాము, అది ఎక్కువ రేట్ చెప్తారు. కొంచెం ఆగితే కొంచెం మార్కెట్ రేట్ ధర తగ్గితే అప్పుడు తీసుకుందామని చూస్తున్నాం. కొత్తగా డైరీ ఫామ్ పెట్టుకునే వాళ్ళు ఎట్లా, ఎన్ని బర్రెలతో స్టార్ట్ చేయాలి? ఎటువంటి గేదెలు తీసుకోవాలి? ఏ జాతి గేదెలు తీసుకోవాలి? ఎన్ని గేదెలతో స్టార్ట్ చేస్తే బాగుంటుంది? ముర్రా దూలియా అయితే అందరూ ప్రిపేర్ చేస్తారు. నార్మల్గా మనం పెట్టే తిండి బట్టి మామూలు బర్రెలు మామూలుగానే పాలిస్తాయి. ఏ బర్రెకి తగ్గట్టు ఆ బర్రె ఉంటుంది. కాకపోతే డైరీ పెట్టే వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఒక 5 బర్రెలను పెట్టుకొని చూసుకొని స్టార్ట్ చేసి పాలు సేల్ అయ్యేటట్టు ఉంటేనే డైరీ పెట్టేటట్టు ఉండాలి. అంటే పాలకు డిమాండ్ ఉంది అంటారా? మరి పాలకి ఇప్పుడు ఈ మధ్య మస్తు డిమాండ్ ఉంది. పాలకి ఏం తక్కువ లేదు. కాకపోతే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రేట్ నడుస్తుంది. ఇక్కడ రేట్ అయితే 100 రూపాయలు లీటర్ నడుస్తుంది. ఇంకోటి కంట్రీ డైట్ అవి ఇవన్నీ పౌడర్ పాలు తాగే వాళ్ళకి, ఇప్పుడు కంట్రీ డిలైట్ పైన ఇవన్నీ ఏం అవగాహన లేని వాళ్ళకి బర్రెపాలే నడుస్తున్నాయి. బర్రెపాలే తీసుకోవచ్చు. పెట్టుకునే వాళ్ళు కొత్తగా డైరీ ఫామ్ అంటే 5 బర్రెలు కంటే ఏ జాతి బర్రెల కంటే కూడా నాణ్యతమైన బర్రెలు ఏదైనా కూడా నడుస్తుందంట. ముర్రానే ఎక్కువ ప్రిపేర్ చేస్తారు. ముర్రా కాకుండా దూలియాబి, ఇంకా మిన్ని, ఇంకా వేరే వేరే జాతులు ఉన్నాయి. అవి చూసి తీసుకునే వాళ్ళకి బట్టి ఉంటుంది. కొంచెం అవగాహన ఉన్నవి పర్లేదు. కాకపోతే పెట్టే బర్రెలలో నాణ్యత మంచిగా చూసుకోవాలి. ఇక్కడ మార్కెట్ అక్కడ మార్కెట్ అన్ని మార్కెట్లు ఒక 3 మార్కెట్లు చూసిన తర్వాత వాళ్ళకి సంబంధించి వస్తే ఒక మార్కెట్లో తీసుకొని పెట్టుకోవచ్చు. ఐడిపిఎల్ ఎలా ఉన్నాయి సార్ ఈరోజు మార్కెట్లో? మేము పెద్ద అంతా దీనికోసం ఐడియా లేదు సార్ మాకు. అంటే మామూలు చూడటానికి వచ్చారు? చూడడానికి వచ్చాము. ఎలా ఉంటుందో ఏందని కనుక్కోవడానికి వచ్చాము. ఎలా ఉన్నాయి మార్కెట్ చూస్తే? పర్వాలేదండి, బాగానే చేసుకోవచ్చు. కొనుక్కోండి. ఎలా ఉంది ఈరోజు మార్కెట్? మేము ఎప్పుడో వచ్చినాం. చూడొచ్చు. ఇదంతా ఎర్రగడ్డ మార్కెట్ చూసుకోవచ్చు ఆల్రెడీ. ఎర్రగడ్డ మార్కెట్లోనే మీకు చాలా అందుబాటులోనే ఉంటాయి. ఇవన్నీ చూడవచ్చు ఆల్రెడీ ఎర్రగడ్డ మార్కెట్లో. ఇవన్నీ కూడా ఎర్రగడ్డ మార్కెట్లో చూడవచ్చు ఆల్రెడీ. ఇదంతా కూడా ఇవన్నీ అన్ని తీసుకొని వచ్చారు. ఈ దున్నపోతును కూడా చూడవచ్చు మనం. దున్నపోతును కూడా చూసి తీసుకోవచ్చు ఆల్రెడీ. చూస్తే తీసుకోవచ్చు ఆల్రెడీ. ఎక్కడి నుంచి వస్తున్నావు? ఎక్కడి నుంచి వస్తున్నావు మామూలుగా? మేము మేడ్చల్ అంటే కొనడానికి వచ్చారా, అమ్మనికి వచ్చారు? చూస్తామని. ఎలా ఉన్నాయి మార్కెట్లో మంచిగా ఉంది. మంచిగానే ఉంది. తీసుకోవచ్చు అక్కడ? తీసుకోవచ్చు. 2 అందుబాటులో ఉన్నాయి. అంటే మీరు కొని అమ్ముతుంటే మీరే సాదుకోవటండి? మేము సాదుకోవడానికి. మార్కెట్లో బాగానే అనిపిస్తుంది. రేట్లు మంచిగా ఉన్నాయి, పడ్డలు మంచిగా ఉన్నాయి. చూసి తీసుకోవచ్చు అక్కడ ఊరు నుంచి తెచ్చుకునే వాళ్ళకి అందుబాటులో ఉన్నాయి. తీసుకో చూడొచ్చు. 5 బర్రెలు తెచ్చినామన్నా. 5 బర్రెలు తెచ్చావు? తీసుకొచ్చావు?
సూడి గేదెలన్నా ఏదేది ఇదే ఇది ఇగో దున్నపోతు దున్నపోతే ఇది ఎన్ని సంవత్సరాలు దున్న ఏ జాతి ఇది ఇది ఉంటా నా గ్రేడెడ్ ముర్రా ఉంటుంది గేడెడ్ ముర్రా ఎన్ని సంవత్సరాలు ఉంటాయి ఇది 5 సంవత్సరాలు ఉంటుంది 5 సంవత్సరాలు ఎంత చెప్తున్నావు ఇది 50 చెప్తున్నావు అన్న 50 చెప్తున్నావు ఇప్పుడు ఇక్కడ కాకుండా మళ్ళీ నీ కాడికి కొనాలంటే ఎక్కడికి రావాలి మరి ఎర్రగడ్డనే రావాలి ఎర్రగడ్డ మార్కెట్లోకి వచ్చి నువ్వు అందుబాటులో ఉంటావు ఇది ఇదే 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 జాతి ఇది ఇది ముర్రా ఉన్నా ముర్రా ఎన్ని ఈతలు లేనింది 5 ఈతలు ఉంటా అన్న 5 ఈతలు లేనింది అంటే ఇప్పుడు ఎంత ఇప్పుడు సూటి మీద ఉందే పాలు సూడి మీద ఉందన్న ఎన్ని లీటర్లు వేస్తుంది మామూలు పాలు 6 ఇస్తాను 6 ఇస్తుంది ఇప్పుడు ఎన్ని నెలల సూటితో ఉంది 4 నెలలు 4 నెలల సూటితో ఉంది ఆల్రెడీ అంటే చెక్ చేయించారు ఆల్రెడీ డాక్టర్ దగ్గర 4 అని రాశారు చెక్ చేశారు ఆల్రెడీ చెక్ చేసిన 4 ఈతలు ఇప్పుడు దూడతో ఇక్కడ ఓన్లీ ఇది ఒకటే అన్న దూడ లేదు ఇంకోటి ఏం తీసుకొచ్చా అది అమ్మేసినా అన్న వెళ్ళిపోయినాయి అవి ఈ రెండే ఉన్నాయి ఇప్పుడు రెండే ఉన్నాయి ఇప్పుడు చూసుకోవచ్చు ఇవన్నీ కూడా ఎర్రగడ్డ రైతు మార్కెట్లోని ఇవన్నీ కూడా చూసి తీసుకోవచ్చు ఆల్రెడీ ఇవన్నీ చూడవచ్చు ఆల్రెడీ పిండి కానీ అన్నీ కానీ చెక్ చేసుకోవచ్చు ఆల్రెడీ మీకు ఏదైతే ఉందో దాని యొక్క ఎడ కూడా ఎట్లా ఉంది ఏ విధంగా ఉంది అన్నది కూడా మీరు చూడవచ్చు ఆల్రెడీ చూసే తీసుకోవచ్చు ఆల్రెడీ చూసే తీసుకోవచ్చు కాబట్టి మీరు ఆల్రెడీ ఎన్ని కూడా చూడొచ్చు ఆల్రెడీ అది ఎట్లుంది ఏ విధంగా ఉంది ఏ పొజిషన్లో ఉంది ఎట్లా ఉంది అనేది కూడా మీరు చెక్ చేసుకొని తీసుకోవచ్చు ఆల్రెడీ చెక్ చేసుకోవచ్చు ఆల్రెడీ చేసే తీసుకోవచ్చు ఆల్రెడీ ఇవన్నీ కూడా మీరు ఆల్రెడీ చెక్ చేసుకొని మీకు అన్ని విధాలుగా చూసుకొనే తీసుకోవచ్చు అనమాట ఇక్కడ చూసుకోవచ్చు దున్నపోతులు కూడా మీకు అందుబాటులోనే ఉంటాయి దున్నపోతులు కూడా చూసుకోవచ్చు నేను తుప్రం నుంచి వచ్చినట్టు ఎన్ని తీసుకొని వచ్చావు 3 తీసుకున్నాను 3 తీసుకున్నావు అంటే ఏదేది అమ్మడానికి వచ్చినట్టు అమ్మటానికి వచ్చినవా ఇదే ఎన్ని ఎత్తులు ఏ జాతి ఇది ఇది క్రాస్ ముర్రా కాశ్మీర్ ఎన్ని ఎత్తులు ఇది ఇప్పటికి 3 అవుతుంది 3 అవుతా 3 అవుతా అంటే దూడ దీనిదేనా దానిదేనా దూడ దాన్ని దూడ ఎన్ని లీటర్లు ఇస్తుంది పాలు పూటకు 4 పూటకు 4 ఇస్తుంది 4 ఇస్తుంది పూటకు 4 అంటే రోజుకి 8 లీటర్లు ఇస్తుంది ఎంత చెప్తున్నా నేను చెప్పడం 85 చెప్తున్నాను ఇంకా మాట్లాడితే ఒక 5 అటు ఇటు తగ్గిద్దాం ఇచ్చేద్దామనే ఉద్దేశం అంటే ఇక్కడ నుంచి ఇంకా మళ్ళీ పోకపోతే మళ్ళీ ఊరికి తీసుకొని తీసుకెళ్తా ఎక్కడికి రావాలి ఒకవేళ కొనాలంటే రావెల్కి అక్కడ తూపురానికి వచ్చినాక నాకు కాల్ చేస్తే నేను మీకు ఇదే ఇది దీన్ని 40కి ఇస్తుంది దీన్ని అంటే ఎన్ని సంవత్సరాలు పడ్డది ఇది 2 సంవత్సరాలది 2 సంవత్సరాలు అది 2 సంవత్సరాలన్నర అది 2.5 సంవత్సరాలు 2 కట్టడానికి సిద్ధంగా ఉన్నాయి ఇది కట్టింది ఇది కట్టడానికి సిద్ధం ఉంది ఇది కట్టింది ఆల్రెడీ ఇది కట్టింది ఇది ఎన్నెల సూట్ ఇది చెక్ చేయాలి ఏ జాతి ఇది క్రాస్పూర్ అనే ఇది కూడా క్రాస్పూర్ అనే క్రాస్పూర్ అనే అది కూడా క్రాస్పూర్ అనే ఎంత చెప్తున్నావు ఇది ఎంత చెప్తున్నావు ఏది అది 40 చెప్తున్నాను అది 40 చెప్తున్నావా ఇదా అది 40 చెప్తున్నాను రమ్మంటే వస్తుంది నీ కాడికి తీసుకోవచ్చు ఇట్లా నువ్వు కావాలనుకుంటే వచ్చి నీ కాడికి వచ్చి కొనుక్కోవడానికి ఈ ఆల్రెడీ 3 అది ఒకటి ఎలా ఉన్నాయి ఇక్కడ మార్కెట్లో అంటే కొనడానికి వచ్చా అమ్మనికి వచ్చా కొనడానికి వచ్చా ఎలా ఉన్నాయి మార్కెట్లో అంటే మళ్ళీ మీరు కొని అమ్ముతుంటే మీరే సాదుకోవటానికి మేమే చూస్తాం సాదుకోవటానికి కొనడానికి వచ్చారు ఎలా ఉన్నాయి మార్కెట్లో మార్కెట్లో రేట్ ఎక్కువ రేట్ ఎక్కువ అంటే ఊర్ల నుంచి వచ్చి కొనే వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది రేట్ ఎక్కువ అనిపిస్తున్నది ఎక్కువ ఏ వచ్చినట్టు అనిపించింది మార్కెట్లోని ఇక అన్నీ ఎక్కువనే అనిపిస్తున్నాయి ఇప్పుడైతే కాబట్టి మా మార్కెట్ తక్కువ ఉన్నది ఇక్కడ మార్కెట్ ఎక్కువ ఉన్నది అంటే ఈ బర్రెలకు మీ బర్రెలకు తేడా తెలియట్లేదేమో ఈ ముర్రా ఇవన్నీ వస్తాయి ఇవే తెచ్చి అమ్ముతాం మేము మీరు అక్కడ కూడా ఇవే కూడా అవుతాం సాత్తాము తెచ్చి మళ్ళీ అంటే మీకు ఆల్రెడీ సంగారెడ్డి సంతలో తీసుకుంటారు ఈ రోజు ఇదే ఫస్ట్ టైం రావటమా ఎరగడ సంతకి మస్తు సార్ 40 ఏళ్ళ సంది వస్తాం 40 ఏళ్ళ సంది వస్తాను కొత్తగా డైరీ ఫామ్ పెట్టుకునే వాళ్ళు ఏ జాతి బర్రెలు తీసుకుంటే బాగుంటుంది ఎటువంటి జాతులతో ఫస్ట్ ఎన్ని బర్రెలతో పెట్టుకుంటే బాగుంటుంది ముర్రా జాతి తీసుకున్నాం ముర్రా జాతి అయితే ఎక్కువ పాలు ఇస్తే ఎక్కువ పాలు ముర్రానే ఇస్తే ఎక్కువ ముర్రానే ఇస్తాయి అంటే ఎన్ని ఈతల్ని పెట్టుకుంటే బాగుంటుంది 2 ఈతల నుంచి ఉండాలి 2 ఈతలు ఈయన పెట్టుకోవాలి 2 ఈతల నుంచి 3 ఈతల దాకా ఉండాలి 2 ఈతలు 3 ఈతలు ఈయనదే పెట్టుకోవచ్చా మంచి తొలసూరి పాలెళ్ళాయి తొలసూరి పాలెళ్ళవు కాబట్టి 2వ ఈత నుంచి 3వ ఈత పాలు ఇస్తాయి బాగా ఎక్కువ ఇస్తాయి కాబట్టి అవి తీసుకుంటేనే బాగుంటుంది
మరి అదే చూస్తే ఎన్ని బర్రెలతో స్టార్ట్ చేసుకుంటే బాగుంటుంది? ఆస్తి లెక్క మీదకి వెళ్ళి భూమి ఆడ ఎక్కువ ఉండాలి. భూమి మీదకి వెళ్ళి లెక్క భూమి 2-3 ఎకరాలు ఉంటే 5-6 బార్డరు 6-7 బార్డరు మస్తు. భూమి ఒక 10 ఎకరాలు ఉంటే 20 భార్య 30 భార్య పెట్టవచ్చు. అంటే భూమిని బట్టి ఆ కౌలు తీసుకొని పెట్టుకునే వాళ్ళకి ఎలా ఉంటుందంట? కౌలు తీసుకొని పెడితే ఏం మిగిలేదు, దాటే పోతుంది. దానికే పోద్ది. జీతకాలను పెట్టి కౌలు తీసుకొని పెట్టుకునే జీతగాళ్ళు పెట్టాలి, కౌలు పెట్టాలి, అది తలుగులు కూడా మిగిలాయి లాస్ట్కి మళ్ళీ. కాబట్టి సొంతంగా చేసుకునే వాళ్ళు సొంతం చేసుకునే వాళ్ళకి పని చేస్తుంది. మిగులుతుంది. कितना है ये 50 50? ఇష్టానికి ఏం మిగిలేదు. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము బాగున్నారు. ఉన్నారు లేదు ఎన్ని అంటే కొట్టడానికి వచ్చారా అమ్మటానికి వచ్చారా? కొనడానికి తీసుకున్నాం. ఎన్ని తీసుకున్నారు? తీసుకుంటున్నా టైం పడుతుంది. చూస్తున్నారా? చూస్తాం. అంటే మీరు కొని అమ్ముతారా మీరే సాదుకుంటారా? మనకి మీరే సాదుకుంటారు. మామూలు గడ్డి కానీ అన్ని కానీ తెచ్చుకొని మీరే సాదుకుంటారు. ఎలా అనిపిస్తుంది మార్కెట్ ఈరోజు చూస్తే? ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది. ఎక్స్ట్రా కానీ సార్ మంచిగానే ఉంది. మంచిగానే బాగుంది. ఎక్కువ అంటే ఇన్ని వచ్చినట్టుంది. షూటింగ్ బయటలు ఎక్కువగా ఇప్పుడు ఎక్కువనే ఉన్నాయి. ఎక్కువ ఒకసారి వస్తున్నాం కానీ నెక్స్ట్ బాగానే ఉంటుంది. బాగానే ఉంటుంది. అందుకే పెద్ద ఎత్తున ఉంటుంది అని ఇక్కడికి వచ్చినాము. పెద్ద పెద్ద గేదెలు వస్తాయి, జాతులు అవునవును. కాబట్టి ఇక్కడ అందుబాటులో ఉంటాయంట. కందుకూరు నుంచి వస్తున్నాం. ఎక్కడ ఏ జిల్లా? కందుకూరు నుంచి. కందుకూరు నుంచి వస్తున్నాం. రంగారెడ్డి కందుకూరు నుంచి వస్తున్నాం. ఎలా ఉన్నాయి ఇక్కడ మార్కెట్లో చూస్తే? మార్కెట్ రేట్లు ఎక్కువ ఉన్నాయి. అంటే నువ్వు కొని అమ్ముతావు మామూలు సాదుకోవడానికి ఆల్రెడీ ఉన్నాయి, గేదెలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. అంటే మామూలుగా అంటే జీతకాలం పెట్టుకుని నువ్వే చేసుకుంటావు. ఎలా ఉన్నాయి మామూలుగా పాలు? అంటే కేంద్రానికి పోతే ఇళ్ళ మటుకు వస్తాయి? లేదు పిండిక సిటీ వస్తాయి. 50 రూపాయలు లీటర్. 50 రూపాయలు లీటర్. గేదె పాలు 50 రూపాయలు లీటర్. అంటే గడ్డి ఎన్ని ఇంటికాడ అన్ని మనయే ఉన్నాయి. అంతా మన షెడ్ మనదే, గడ్డి మనదే. అన్ని మనదే. కాబట్టి బాగానే ఉంటుంది అంటారు. కొత్తగా డైరీ ఫామ్ పెట్టుకునే వాళ్ళు ఏ గేదెలతో ఎక్కువ పాలు ఎక్కువ ఇస్తాయి? మామూలుగా ఏ జాతి ఇస్తాయి? ఏ జాతి బర్రెలు ఎక్కువ ఇస్తాయి పాలు? ముర్రా జాతి ఇస్తాయి. ముర్రా జాతి ఇస్తాయి పాలు ఎక్కువ ఇస్తాయి. తీసుకోవచ్చా చూసి? తీసుకోవచ్చు. కొత్తగా డైరీ అంటే ఎన్ని బర్రెలతో స్టార్ట్ చేస్తే బాగుంటుంది మామూలుగా డైరీ పెట్టి? మామూలుగా 4-5. అంటే ఎన్ని ఎకరాలు ఉండాలి మేత? ఒక 4-5 బర్రెల కంటే 1 ఎకరం ఉంటే చాలు. 1 ఎకరం ఉంటే సరిపోద్ది. అంటే కోసే కొన్ని పెరుగుతూనే ఉంటుంది కాబట్టి సరిపోద్ది. 1 ఎకరం 4 పెరుగుతూనే ఉంటుంది. 1 ఎకరం భూమి ఉంటే సరిపోద్ది. ఇప్పుడు నువ్వు ఇప్పుడు 4 బర్రెలు ఉన్నాయి కదా, 1 ఎకరం వేసుకున్నావు. ఎకరం గడ్డి ఉంది. సొంత ఎకరమే కాబట్టి ఏం పెద్ద సొంతం కాబట్టి ఏం పెద్ద ఇదేమో రేట్ లేదు. నేను పాలకు రేట్లు తక్కువ మీకు. అంటే మామూలుగా ఇప్పుడు డైరీలు ఏదైతే పాల డైరీలు వచ్చేసి తీసుకొని వెళ్ళటం లేదా మామూలుగా రేట్లు వచ్చి? డైరీ కంటే తక్కువ ఇస్తారా? ఊళ్ళోనే ఉంది కానీ అందులో కూడా ప్యాడ్ కూడా వస్తలేదు. అదే 54. మళ్ళీ పిండుక వైపు వస్తే ఆడికే వచ్చి పిండుకుంటారు. 50 ఇస్తారు. 50 ఇస్తారు. అంటే వాళ్ళే పిండుకొని పోతారు, నీకు 50 ఇస్తారు లీటర్. ఇంకా నీళ్ళు కలిపేది ఏమి ఉండదు. ఒరిజినల్ పాలకి 50 ఇచ్చేసి వాళ్ళే పిండుకొని పోతారు. కాబట్టి నువ్వేం పెంటావు? ఇంకా వాళ్ళని పిండుకొని మేత వేసి నేనేం వినను. వాళ్ళే వింటారు. నేను కూడా వింటా ఉంటే శరీరానికి పోసి ఇచ్చేస్తే వెళ్తారు. కొంతమంది వచ్చినా లేదు, దొరకలేదు.